దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానములు వినుచున్న సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు ఆశీర్వాదములు కలుగునుగాక. ఈరోజు వాక్య అంశము గృహము లేదా ఇల్లు. వాక్య భాగము సామెతలు 14వ అధ్యాయము 1వ వచనం. రండి నాతో పాటు లేఖనములను చదువుదాం. నేను చదువుతుండగా శ్రోతలు జాగ్రత్తగా వినాలని ప్రార్థిస్తూ ఉన్నాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఆమేన్. ఇల్లు అనే మాట లేదా గృహము అనే మాటను మనము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి బైబిల్ గ్రంథంలో జీవ గ్రంథంలో 3 రకాలు కలిగిన గృహాలు ఉన్నాయి. ఆ 3 రకాలు కలిగిన గృహాలు దేవుని చేత దీవించబడ్డాయి, దేవుని చేత ఆశీర్వదించబడ్డాయి, అద్భుతమైన సాక్ష్యాన్ని పొందుకున్నాయి. ఏమిటి ఆ 3 రకాల గృహాలు? ఆ 3 రకాల కలిగిన గృహాలలో మనది ఉన్నదా? మన గృహము ఉన్నదా? లేకపోతే మన గృహము ఆ 3 రకాలు కలిగిన గృహాలలో ఉండాలి అని మీరు కోరుకుంటే లేదా ఆశిస్తే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించబడిన ఆ 3 రకాల గృహాలలో మీ గృహము కూడా ఒకటిగా ప్రభువు చేయగలడు. ఆమేన్. అలాగూ మీ గృహాలు ఆశీర్వదింపబడిన గృహాలుగా చేర్చబడునుగాక. రండి, మనము జీవగ్రంథములో రాయబడిన 3 రకాల గృహాలు, వాటి లక్షణాలు, దేవుడు ఆ గృహాలకి ఇచ్చిన దీవెనలు చూద్దాం. మొదటి గృహం లూకా సువార్త 6వ అధ్యాయము 48వ వచనం. బండ మీద కట్టబడిన గృహము. ఆమేన్. మీ గృహములు క్రీస్తు అనే బండ మీద కట్టబడినగాక. ఎవరి గృహము బండ మీద కట్టబడుద్దో లేదా క్రీస్తు అనే బండ మీద కట్టబడుద్దో ఆ గృహానికి అనేక ప్రాముఖ్యమైన ఆశీర్వాదములు జీవగ్రంథంలో రాయబడి ఉన్నవి. అయితే లూకా సువార్త 6వ అధ్యాయం 48వ వచనంలో రాయబడిన ఆ గృహము బండ మీద కట్టబడినప్పుడు దేవుడు ఆ గృహానికి ఇచ్చిన ఆశీర్వాదములు అద్భుతమైన ఆశీర్వాదములుగా మనము గ్రహించాలి. ఆ బండ మీద కట్టబడిన గృహానికి వరదలు వచ్చి, వానలు వచ్చి, తుఫాను వచ్చి ఆ ఇంటిని కొట్టగా అది కదలచబడలేదు అని రాయబడింది. దేవుని ఆశీర్వాదమును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి వాన, వరద, తుఫాను అన్నవి దేనికి సాదృశ్యముగా ఉన్నవంటే మరి శ్రమకు, శోధనలకు, మరి కీడుకు సాదృశ్యంగా ఉన్నవని, ఆ శ్రమ, ఆ కీడు, ఆ శోధన వచ్చినప్పుడు ఆ గృహము బండ మీద కట్టబడింది గనుక అది కదల్చబడలేదని మనము చూస్తూ ఉన్నాం. ప్రభు మీ గృహములను అలాగూ దీవించునుగాక. కీడు వచ్చినప్పుడు ఏ అపాయము ఆ కీడు వల్ల మీ గృహములకు సంభవించకుండా ఉండునుగాక. అపాయం వచ్చినప్పుడు ఏ అపాయము ద్వారా మీకు నష్టము కలగకుండా దేవుడు కాపాడునుగాక. కీడు వచ్చినా, అపాయం వచ్చినా ఆ గృహము ఎందుకు కదల్చబడలేదు అంటే ఆ గృహము బండ మీద కట్టబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, మీ గృహము నిజముగా క్రీస్తు అనే బండ మీద కట్టబడి ఉంటే ఇదిగో ఈ ఆశీర్వాదములు దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. అది మొదటి గృహము. బైబిల్ గ్రంథములో రాయబడిన రెండవ గృహము అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి మనం చదివినట్లయితే అక్కడ ఒక గృహం ఉంటుంది. ఆ గృహము పేరు ప్రార్థనా గృహము. ఆ గృహములో ఉన్నవారును మరియు పనివారును కలిసి ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ గృహం పేరు ప్రార్థన ఇల్లు లేదా ప్రార్థనా గృహము.
మరి ఈ గృహానికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏమిటి అంటే, సాక్షాత్తు దేవుని దూతలు పరలోకము వీడి ప్రార్థన జరుగుతున్న గృహానికి దిగి రావడం, దేవుని వర్తమానమును తీసుకొని రావడం. ఎంత ఆశ్చర్యం! నిజమే, ఇది సత్యం. ఎక్కడ ప్రార్థన అనే గృహము ఉన్నదో, ఏ గృహములో ప్రార్థన అనే మరి గొప్ప అద్భుతమైన కార్యము జరుగునో, ఆ గృహానికి దేవుని దూతలు, దేవుని కార్యాలు జరిగే అవకాశము ఉన్నది. ఇది రెండవ గృహము. రెండవ గృహానికి ఆశీర్వాదము దేవుని దూతలు ఆ ఇంట్లో అడుగు పెట్టడము, ఆ ఇల్లంతా దేవుని వెలుగుతో నింపబడము. ప్రియ సహోదరి సహోదరుడా, మీ గృహములు దేవదూతలతో నింపబడునుగాక. మీ గృహములు ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థన సన్నిధికి పరలోకమును వీడి దేవుని దూతలు మీ గృహములలోనికి ప్రవేశించునుగాక. ఇక మూడవ గృహమునకు వద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. ఈ గృహము చుట్టూ కంచె వేయబడిన గృహము. ఆమేన్. ఈ గృహానికి దేవుడు చుట్టూ కంచె వేశాడు. మరి ఈ గృహానికి వచ్చిన ఆశీర్వాదం ఏమిటి? సాతాను ఆ గృహములో ప్రవేశించకుండా దేవుడు ఆ గృహానికి కంచె వేశాడు. ఇది గొప్ప ఆశీర్వాదం. ఆ గృహములకి ఏ సాతాను ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంది. దేవుని బిడ్డలారా, మీ గృహాలు కూడా ఇలాంటి ఆశీర్వాదము పొందుకొనుగాక. మీ గృహముల చుట్టూ దేవుడు కంచె వేయునుగాక. ఈ 3 రకాల గృహాలు దేవుని ఆశీర్వాదములు, దేవుని దీవెనలు, దేవుని యొక్క కృప పొందుకొని దేవునికి సాక్షార్థముగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మరి 3వ గృహానికి ఇంకా అనేక ఆశీర్వాదములు దేవుడు ఇచ్చాడు. కంచె వేయడమే కాకుండా యోబు గ్రంథము 5వ అధ్యాయము 24, 26 వచనాలు చదివినట్లయితే, ఈ గృహానికి వస్తువులు లెక్క పెట్టినప్పుడు ఏదియూ ఆ గృహములో తక్కువ కాలేదు. మరియు ఆ గృహములో సంతానము విస్తరించింది. ఆ కుటుంబము పచ్చని కుటుంబముగా ఉన్నది. ఆ గృహానికి ధాన్యపు పనులు ఇంటికి చేరినట్టుగా చూస్తూ ఉన్నాం. సమృద్ధి రావడం చూస్తూ ఉన్నాం. ఆమేన్. దేవుడు ఈ 3 రకాలు కలిగిన గృహాలుగా ఏ గృహము ఈ భూమి మీద ఉండునో ఆ గృహానికి ఆయన ఆశీర్వాదములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీవు జ్ఞానవంతురాలువైతే, నీవు జ్ఞానవంతుడవైతే నీ గృహము బండ మీద కట్టుకో. నీ గృహాన్ని ప్రార్థన ఇల్లుగా మార్చుకో. నీ గృహము చుట్టూ దేవుని కంచె వేయాలని దేవునికి ప్రార్థన చేయి. ఈ దీవెనలన్నీ కూడా నీ ఇంటికి దేవుడు సమృద్ధిగా కుమ్మరిస్తాడు. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.